జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. సీతమ్మను శీల పరీక్ష పేరుతో అగ్నిలోనికి దూకించేయడం ఏంటండి? గర్భవతి అని కూడా చూడకుండా అడవికి పంపించేయడం ఏంటండి? శూద్రుడైన శంభూకుణ్ణి వధించడం ఏంటండి? ఈ మూడు సందేహాలు రాముడు ధర్మము అనగానే ప్రతి వాళ్లకు కూడా వస్తుంటాయండి. ఈ వీడియోలో అగ్ని ప్రవేశము, శీల పరీక్ష వాటి గురించి తెలుసుకుందాం. ఇది అర్థం అవ్వాలంటే 7 పాయింట్స్ ఉంటాయి. చాలా ఓపికగా వినాలండి. ఈ వీడియో 15 నిమిషాలు పడుతుంది. ఒక్కసారి విన్నాక మళ్ళీ జీవితంలో ఎవరైనా అగ్ని పరీక్ష గురించి, శీల పరీక్ష గురించి అడిగితే బల్లగుద్ది సమాధానం చెప్పగలరు. అంత నాలెడ్జ్ వస్తుంది. సరే, ఇప్పుడు ఆ 7 పాయింట్స్ ఏంటి చూద్దాం. మొదటగా చాలా పెద్ద సీక్రెట్, జాగ్రత్తగా వినండి. అగ్ని ప్రవేశం అన్నది చాలా పెద్ద వృక్షం అయితే బీజం, సీడ్ సుందరకాండలో ఉంది. ఈ రహస్యం అర్థమైతే అగ్ని ప్రవేశం మొత్తము అర్థమవుతుందండి. అగ్ని ప్రవేశం సీతమ్మ వారు చేసినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? 3 స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. మొదటివారు శ్రీరామచంద్రమూర్తి, రెండవ వారు సీతమ్మ, మూడవ వారు అగ్నిదేవుడు. అసలు అగ్ని ప్రవేశము, ఆ శీల పరీక్ష సుందరకాండలోనే జరిగిపోయింది. ఆంజనేయ స్వామి తోకని రావణాసురుడు కాల్చాడు కదా. అప్పుడు లంకలో రాక్షస స్త్రీలు వచ్చి అమ్మవారితో, అమాయకుడు ఒక వానరుడు వచ్చాడు కదా, ఆయన తోకకు నిప్పంటించారు అని చెప్తారు. వెంటనే అప్పుడు అమ్మవారు కంగారు పడిపోయి ఆంజనేయ స్వామికి ఎక్కడ కాలుతుందో అని యదుమాం వృత్త సంపన్నం, నేనే గనుక శీలవతిని అయితే తత్సమాగమ లాలసం, శ్రీరామచంద్రమూర్తిని చూడడానికి ఆతృత పడుతున్న దానినే అయితే సవిజానాతి ధర్మాత్మ. ఈ రెండు విషయాలు శ్రీరామచంద్రమూర్తికి తెలుసున్నట్లయితే తితోభవ హనుమతః, ఈ 3 కండిషన్స్ నిజమైతే గనక హనుమంతుని తోకకున్న అగ్ని చల్లబడాలి. అంతా లంకాదహనం చేసిన ఆంజనేయ స్వామికి కూడా ఇదేమిటి, నా తోక చల్లబడిపోయింది, మంచు ముక్క పెట్టినట్లు అంత చల్లగా ఉంది, బహుశా సీతమ్మ వారి దయేమో. సుందరకాండలో లంకాదహనమప్పుడు జరిగిన సంఘటన ఇది. అంటే సీతమ్మ వారు తన శీల పరీక్షను చేసుకొని నేనే శీలవతిని అయితే ఈ విషయం రాముడికి తెలిస్తే అగ్నిదేవుడు చల్లబడాలి అంటే రాముడు, సీతాదేవి, అగ్నిదేవుడు ఈ 3కి సంబంధించి అగ్ని ప్రవేశము సుందరకాండలోనే అయిపోయింది. దానికి ప్రేక్షకుడెవరు? మన ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని ప్రేక్షకుడిగా చేసి అమ్మవారు శీల పరీక్ష, అగ్ని పరీక్ష చేశారు. మరైతే తరువాత జరిగిందేంటి అంటే సీతారాములు, అగ్నిదేవుడు ఆడిన పెద్ద నాటకం అది. రెండో విషయానికి వద్దాం. ఇప్పుడు అగ్ని ప్రవేశం విషయానికి వద్దాం. సీతమ్మ వారిని పల్లకిలో విభీషణుడు తీసుకొస్తూ ఉంటే వానరులందరూ అమ్మవారిని చూడాలని ఆతృత పడిపోతారు. ఆతృత పడుతుంటే రాక్షసులు బెత్తాలు పుచ్చుకొని వానరులను బాదుతారు. మీరు రావడానికి వీలు లేదు, క్రమశిక్షణలో ఉండండి అని. అప్పుడు రాముల వారికి కోపం వచ్చి, మా కోసం ప్రాణాలు అర్పించారు వాళ్ళు, అలాంటి వాళ్ళని మీరు దూరం పెడతారా? సీతమ్మను పల్లకి దిగి నడుచుకుంటూ రమ్మనండి, వాళ్ళందరూ దర్శనం చేసుకుంటారు అని రాముల వారు చెప్తారు. అప్పుడు సీతాదేవి కిందకి తల్లిని దింపి ఆవిడ నడుచుకుంటూ వస్తూ ఉంటే వానరులందరూ కూడా దర్శించుకుంటారు. ఇది ఎందుకు రామాయణంలో రాశారు అంటే ఒకటి ఆలోచించాలండి. వానర వీరులు ఎవరు? వారి మీదే శ్రీరామచంద్రమూర్తికి అంత ప్రేమ ఉంటే ఇక కట్టుకున్న భార్య మీద ఇంకెంత ప్రేమ ఉంటుంది? అంటే రాబోయే సంఘటనకి ఇక్కడే ఇంకొక బీజం వేశారు వాల్మీకి మహర్షి. ఆయన రాజారాముడు, అందుకని అట్టడుగు సైనికుడికి కూడా అంత ప్రాముఖ్యత ఇస్తారు. భార్య కన్నా సైనికుడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ రాజు రాణి, సైనికులపై ప్రేమ చూపించాలి కదా.
అది ఇక్కడ ధ్వనింపజేశారు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇక మూడో విషయానికి, ఆ తరువాత కథలో ఏం జరిగింది? సీతమ్మ వారు చాలా ఆతృతగా శ్రీరాముని దగ్గరకు వచ్చి స్వామి హక్కున చేరదామని అనుకొని, పాపం ఆ తల్లి 10 నెలల పైబడి విరహ వేదన అనుభవించింది కదా. స్వామి పక్కకు తప్పుకొని శత్రువుని జయించి ఆ చెర నుండి నీకు విముక్తి కలిగించాను, అది క్షత్రియుడిగా నా ధర్మము, ఇక నువ్వు స్వతంత్రురాలివి, నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళవచ్చు అని చెప్పారు. ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. చాలామంది స్త్రీవాదులు సీతాదేవిని శ్రీరాముడు అనగదొక్కేస్తున్నాడు అని రామాయణం చదివితే తెలుస్తుంది. ఇక్కడ శ్రీరామచంద్రుడు నువ్వు స్వతంత్రురాలివి, నీకు నచ్చిన చోటికి వెళ్ళవచ్చు అని చెప్పాడు. ఎందుకంటే ఆ 10 నెలలలో అమ్మవారు మనస్సు ఒక మానవుడులా ఆలోచిస్తే ఎలాగైనా మారి ఉండొచ్చు కదా. అందుకని పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇస్తూ ఒక మాట అన్నారు, పరుల ఇళ్లల్లో ఇన్నాళ్ళు ఉండి వచ్చావు, నిన్ను నేను అర్ధాంగి కింద స్వీకరించలేను అని అంటూ, కళ్ళ జబ్బొచ్చిన వాడికి దీపాన్ని చూస్తే ఎలా అయితే తట్టుకోలేడో అలా నాకు ఇప్పుడు లోకాపవాదము అనే రోగం వచ్చింది, అందుకని నేను నిన్ను చూడలేకపోతున్నాను, ఎన్నో అవమానాలున్నాయి చెప్పొచ్చుగా, ఎన్నో ఉపమానాలున్నాయి చెప్పొచ్చుగా రాముల వారు. ఈ ఉపమానమే ఎందుకు చెప్పారు? ఒక రోగి దీపాన్ని చూడలేకపోతే లోపం రోగిదా దీపానిదా? లోపం రోగిదే కదా. అలాగే నువ్వు దీపంలాగా స్వచ్ఛమైన దానివి, నీలో ఏ పొరపాటు నాకు కనిపించలేదు, నాకే లోకాపవాదము అనే రోగం వచ్చి ఇలా చేస్తున్నాను అని సీతమ్మ వారికి ఒక హింట్ ఇచ్చారు. ఇక 4వ విషయం, అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే, సీతాదేవికి 2 దోషాలు ఉన్నాయండి. మొట్టమొదటిది ఆమె ప్రమేయం లేకుండా జరిగింది. రెండవది ఆవిడ కావాలనే చేసుకున్న స్వయంకృత అపరాధము. మొదటిది రావణాసుడు సీతాదేవిని ఎలా ఎత్తుకుపోయాడు, సినిమాలో చూపించినట్లుగా చేతితో ఇలా అంటే భూమి జింగుమని పైకొచ్చి ఎత్తుకుపోయాడు అని. అది తప్పండి. వాల్మీకి రామాయణంలో ఉన్నది వింటే చాలా బాధేస్తుంది, బాధ కలుగుతుంది. అందుకే సినిమాలో చూపించలేదు. అక్కడ మహర్షి చాలా చోట్ల చెప్పారు, సీతాదేవిని తొడలను ఒక చేతితో పట్టుకొని జుట్టుని ఒక చేతితో పట్టుకొని రథం మీద వేశాట ఆ దుర్మార్గుడు. సీతాదేవి దూకేద్దామని చూస్తే గట్టిగా పట్టుకొని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడట. ఎంత ఘోరమది, ఎంత పాపమది. ఆ తల్లిని ఆ దుర్మార్గుడు ముట్టుకున్నాడంటే ఆ తల్లికి అది కలంకం కాదా, అపవిత్రం కదా. ఇప్పుడు ఆ దోషం పోవాలి, అంతేనా? ఇది ఆవిడ ప్రమేయం లేకుండా జరిగిన దోషము. ఇక రెండవది, ఆవిడ స్వయంకృత అపరాధం వలన ఏమిటండి అది అని అనుకుందాం. మాయాలేడి ఘట్టంలో సీతాదేవి ఆతృతతో లక్ష్మణుణ్ణి భరతుణ్ణి అనకూడని మాటలు అంది. అసలు రామాయణం చదివితే ఎంత బాధేస్తుందో. చాలా ఘోరమైన మాటలు. లక్ష్మణుణ్ణి నువ్వు నన్ను పొందాలనుకుంటున్నావు, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నావు అంది. నిన్ను భరతుడు అందుకే పంపించాడు అని ఇద్దరిని కూడా తిట్టింది. ఇద్దరిని పొరపాటును కూడా అనకూడని మాటలు అంది. అంతటి లక్ష్మీదేవి అయినా సరే కర్మ ప్రోధి చేసుకుంది. అలాంటి కర్మ పోవాలంటే ఏమి చేయాలి? ఎప్పుడూ కూడా మాటల వలన ఏర్పడిన కర్మ అవమానంతోనే పోతుంది. అందుకని శ్రీరామచంద్రమూర్తి ఆవిడను మానసికంగా అవమానించటానికి ఇప్పుడు అగ్ని ప్రవేశం కన్నా దారుణమైన మాట అన్నాడు. చాలామందికి తెలియదు అసలు ఏంటంటే, నీకు స్వేచ్ఛనిస్తున్నాను, లక్ష్మణుడితోనో భరతుడితోనో విభీషణుడితోనో సుగ్రీవునితోనో నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోవచ్చు అని. ఎంత ఘోరాతి ఘోరమైన మాట. అసలు శ్రీరాముడు సీతాదేవిని అనొచ్చా అంటే, ఇందాక నేను చెప్పిన మాట లక్ష్మణుణ్ణి భరతుణ్ణి ఆ తల్లి అనొచ్చా? అనకూడని మాటలు అంది. మరి ఆ కర్మ ఎలా పోతుంది?
అందుకని స్వామి అంత అవమానించారు. అవమానించినా కూడా ఎంత జాగ్రత్తగా చెప్పారంటే, లక్ష్మణుడు భరతుడు పుత్ర సమానులు కదా, సుగ్రీవుడు విభీషణుడు పరమ భక్తులు. ఆ నలుగురిలో ఎవరింటికి వెళ్ళినా తల్లిలాగో దేవతలాగో చూసుకుంటారు తప్ప ఇంకొక రకంగా చూడరు కదా. అందుకే రాముల వారు పలికితే అలా ఉంటుంది. ఎంత కోపంలో అయినా సీతమ్మ లక్ష్మణుణ్ణి అనకూడని మాట అంది, కానీ రాముడు మాత్రం సీతమ్మను అనలా. వీటిని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలండి. ఇప్పుడు 5వ విషయానికి వద్దాం. ఈ మాటలకు సీతమ్మకు చాలా బాధేసి లక్ష్మణునితో, లక్ష్మణ చితి పేర్చు అని చెప్పారు. లక్ష్మణుడు చితి పేర్పించాడు. అప్పుడు ఆ చితిలోకి దూకడానికి సీతాదేవి సిద్ధపడింది. అక్కడ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు శీల పరీక్ష చేసుకో అనే మాట శ్రీరామచంద్రుడు అనలేదు. అలాగే నువ్వు చితిలోకి దూకు అలా అని కూడా ఆయన అనలేదు. నీకిప్పుడు అపవాదు ఉంది, చేపట్టలేను, స్వేచ్ఛను ఇస్తున్నాను, నీ ఇష్టము వచ్చిన చోటకి వెళ్ళిపో అన్నాడు. కానీ అమ్మవారే ఆ నిర్ణయం తీసుకున్నారు. శ్రీరాముడు శీల పరీక్ష చేసుకోమన్నాడు, అగ్నిలోకి దూకమన్నాడు. ఇవన్నీ లవకుశ సినిమాల్లో నుంచి వచ్చాయి. వాల్మీకి రామాయణంలో లేని మాట ఇది. ఇప్పుడు సీతాదేవి అగ్ని ప్రవేశానికి ఎందుకు సిద్ధపడింది అంటే ఒక మాట. ఒకటి, అగ్ని పరీక్ష అనేది, శీల పరీక్ష అనేది ముందే తను పెట్టేసుకున్నారు. అప్పుడు అమ్మ, రాముడు, అగ్ని ఈ ముగ్గురి దగ్గర రుజువైపోయింది. కానీ అక్కడ ఆంజనేయ స్వామికి ఒక్కాయనికే తెలుసు, భర్త కాబోయే రాజు, తను మహారాణి. అందుకని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా నిరూపించుకోవలసినటువంటి బాధ్యత ఉంది. అందుకని అమ్మవారు ఆడిన నాటకం అది. చుట్టూ ఉన్న వానర వీరులు మాత్రం ఆహాకారాలు చేశారు. అయ్యో అమ్మవారు వెళ్ళిపోతున్నారే, ఆయన కళ్ళ వెంబట కన్నీరు కార్చారు తప్ప వద్దనలే. ఇంద్రజిత్తు మాయాసీతని వధించినట్టుగా యుద్ధంలో చూపిస్తే రాముల వారు అల్లాడిపోయారు. అలాగే సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోతే చెట్టు దగ్గరికి, పుట్ట దగ్గరికి వెళ్ళి నా సీతను చూశారా, నా సీతను చూశావా అని హృదయ విదారకంగా ఏడ్చారు సీతమ్మ కోసం. అలాంటిది సీతమ్మ అగ్నిలోకి దూకుతుంటే మరెందుకని పట్టించుకోలేదు అంటే ఇది నాటకమని ఆ ముగ్గురికి కూడా తెలుసు. అప్పుడు సీతమ్మ వారు అగ్ని దగ్గరికి వెళ్ళి, నా హృదయము అనుక్షణము శ్రీరాముడి మీద లగ్నమై ఉంటే, నేను ఏ దోషము లేని దాననైతే, త్రికరణ శుద్ధితో ఆయనను మాత్రమే అనుసరించిన దానను అయితే అగ్నిదేవుడు రక్షించుగాక అని అగ్నిలోకి దూకేశారు అమ్మవారు. అప్పుడు అగ్నిదేవుడు అమ్మవారిని బయటకు తీసుకొచ్చి, రామ, నీ మీద తప్ప మరింక ఎవ్వరి మీద మనసు లేదు, నువ్వు స్వీకరించాలి, ఇది నా ఆజ్ఞ అన్నాడు అగ్నిదేవుడు. అప్పుడు స్వీకరించాడు శ్రీరాముడు అమ్మవారిని. చుట్టుప్రక్కల ఉన్నవారికి ప్రూఫ్ చేయమని రాజుగారు హింటిస్తే రాణిగారు ప్రజల కోసం రుజువు చేసి చూపించారు. ఇందులో సీతారాములతో పాటు అగ్నిదేవుడు కూడా ఒక పాత్రధారి. అర్థమైంది కదండి. రాముడు నిర్ణయాన్ని గ్రహించి పరమేశ్వరుడు, బ్రహ్మగారు వాళ్ళందరూ లంక దగ్గరకు వచ్చేశారు విమానాల్లో. ఆహా, అద్భుతంగా ప్రవర్తించావు అని ప్రశంసించారు. రాముడు సీతమ్మ వారిని చేపట్టాడు. ఇప్పుడు అందరూ ప్రశంసించాక ఇంకా మన బుర్రలో సందేహాలు ఉన్నాయంటే అది మన బుద్ధిలో తేడా తప్ప ఇంకేమీ లేదండి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి. ద్రౌపదీదేవి కర్ణుణ్ణి ఆరో భర్తగా కోరుకుంటోంది. అది నిజమైతే ఈ పండు వెళ్ళి చెట్టుకు అతుక్కుపోవాలి. ఇది చాలా ఘోరమైనటువంటి ఒక సీను ఆ సినిమాలో తీశారు. చాలా అసహ్యమైనటువంటి సీను ఇది. దీనిని, ఈ సినిమాను లొట్టలేసుకొని మరి ఈ ఘోరాతి ఘోరమైనటువంటి సీనును
లొట్టలేసుకొని మరి చూసి ఆనందించి ఆ సినిమాను హిట్ చేశారు. ఏ భర్త అయినా ఊరుకుంటాడండి? ఈ సినిమాలోని ఇలా చూపించారు. మరి సీతాదేవి గురించి అలా అనమనండి, వెంటనే గొయ్యి తీసి పాతేస్తారు. అవునా? సీతాదేవి అంటే అంత ప్రేమ ప్రజలకి. ఎవరైనా సీతాదేవిని అన్నారంటే కప్పెట్టేస్తారు. ఎందుకు సీతాదేవి మీద అంత గౌరవం అంటే రాముల వారు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల. తన భార్య మీద అపవాదు ఉండకూడదు, భవిష్యత్తులో ఎవరైనా అంటే నన్ను అనాలి తప్ప నా భార్యను అనకూడదు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితము జరిగినటువంటి రామాయణము గాథ ఉన్నట్లు జరిగేటటువంటిది. అది ఇప్పటికీ ఉందంటే అది ఎంత పవిత్రత అండి. ఇంకా ఇప్పటికీ ఆ సీతమ్మను ఎవరైనా అంటే మనం తట్టుకోగలుగుతామండి? లేదు కదండి. అట్లాగా చేశారు, సీతమ్మ వారిని పవిత్రత చేశారు, ఎటువంటి అపవాదు లేకుండా చేశారు మన శ్రీరామచంద్రుడు. అట్లాంటి స్వామి మన శ్రీరామచంద్రుడు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీరామ్.